ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్‌తో పరిచయం ఉన్న ఎవరికైనా సరే, ముఖ్యంగా మన భారతదేశం నుండి ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి, మన ప్రెసిడెంట్ ట్రంప్ గారి విషయం, వ్యవహార శైలి తెలిసే ఉంటుంది కదా! సో, ట్రంప్ గారితో మామూలుగా ఉండదు. ఒక సమస్య పోతే ఇంకొక 10 సమస్యలు పట్టుకొస్తాడాయన. సో, ఏమా సమస్యలు? కొత్త సమస్యలేంటి? వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇక్కడ చూసారా, ఒక కల్లు తాగుతున్న కోతి, కల్లు కాదనుకోండి, అదేదో కూల్ డ్రింక్ తాగుతోంది. ఆ కోతి తాలూకు యొక్క వ్యవహారం, కోతి యొక్క వ్యవహార శైలి మన స్టాక్ మార్కెట్‌కి ఏ విధంగా సంబంధం ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే చివర్లో నేను పోరాడలేను, ఎవరు ఎవరితో పోరాడలేమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న మన మార్కెట్‌లో హాలిడే కదా! మనం బ్రతికిపోయామని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న ఏషియన్ మార్కెట్స్ మొత్తం రక్తపాతం అన్నమాట. అల్లాడిపోయాయి నష్టాలతో. సౌత్ కొరియా మార్కెట్ అయితే ఏకంగా 7% పడి దాదాపు 3, 4 నెలల కింద కనిష్టానికైతే టచ్ చేసిందనమాట. కేవలం సౌత్ కొరియా మాత్రమే కాదు, మిగతా ఏషియన్ మార్కెట్స్ అయినటువంటి నిక్కీ, హ్యాంగ్‌సెంగ్, చైనా మార్కెట్ కూడా పడిందంటే కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి. జపాన్‌కు చెందిన నికాయ్ అంటారు. నిక్కీ దాదాపు 3200 పాయింట్లు పడింది. తక్కువేం కాదు కదా! దాదాపు 5% నష్టాలు నిన్న. అలాగే చైనా, జపాన్ కూడా రివర్స్‌లో ఉంటాయి. అంటే జపాను పడితే చైనా పెరుగుతుంది. చైనా పడితే జపాన్ పెరుగుతుంది. ఎందుకంటే ఇద్దరికి రైవల్రీ ఉంటుంది మార్కెట్ పరంగా. అలాగే మన మార్కెట్ కూడా. మన మార్కెట్ పడితే చైనా మార్కెట్ పెరుగుతుంది. చైనా పడితే మనకి లాభం. సో, మన నష్టాలు వాళ్ళకి లాభాలు, వాళ్ళ లాభాలు మనకి నష్టాలు. అటువంటిది ఈ టోటల్ ఏషియన్ మార్కెట్స్ మొత్తం నిన్న కొలాప్స్ అయ్యాయని చెప్పొచ్చు. నిన్న ఏషియన్ మార్కెట్స్ అంతలా పడడానికి ప్రధాన కారణం ఏంటంటే, పెద్దగా కారణాలు వెతకక్కర్లా. మన అమెరికన్ ప్రెసిడెంట్ గారు ఆయన లోక కళ్యాణార్థం అనకూడదేమో, అమెరికా కళ్యాణార్థం ఆయన రకరకాల స్టేట్మెంట్లు ఇస్తుంటాడు. అమెరికాకి మేలు చేయాలి, అమెరికా ఫస్ట్ అని చెప్పి. సో, అమెరికా ఫస్ట్ అని చెప్పి దాన్ని ఒంటరి చేస్తాడని చెప్పి నాకైతే డౌట్‌గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు యూరోపియన్ దేశాల మీద పడ్డాడాయన. యూరోపియన్ దేశాల మీద దాదాపు ఇప్పుడు బెల్జియము జూలై 4వ తారీఖు నాడు ఒక టారిఫ్ ఒప్పందం అమలు చేసే పరిస్థితిలో ఉంది. అగ్రిమెంట్ అయితే కుదిరింది. అమెరికా ఉత్పత్తుల మీద 0 ట్యాక్సు, బెల్జియము అలాగే యూరోప్ ఉత్పత్తుల మీద దాదాపు 15% అగ్రిమెంట్ అయితే కుదిరింది టారిఫ్‌ల పరంగా. అటువంటిది ఒప్పందం అమలుకి కేవలం 4, 5 రోజులు ముందు నిన్న మన అమెరికన్ ప్రెసిడెంట్ గారు బాంబులైతే పేల్చారన్నమాట. అమెరికా మీద, అమెరికా టెక్ కంపెనీల మీద ఎవరైనా డిజిటల్ ట్యాక్స్‌లు విధిస్తే గనక మేము వాళ్ళ మీద 100 ట్యాక్స్‌లు టారిఫ్ విధిస్తా అని చెప్పి ఒక బాంబు అయితే పేల్చారు. దీంతో నిన్న ప్రపంచ మార్కెట్లు వణికిపోయాయని చెప్పొచ్చు. ఆయన ట్రూత్‌లో పోస్ట్ చేస్తారు కదా! ఆయన స్వంత దినపత్రిక అని చెప్పొచ్చనమాట. సో, దాంట్లో ఆయన ఈ బెదిరింపు ధోరణితో బ్రహ్మాండమైన పోస్టింగ్స్ అయితే పెట్టాడు. దీంతో ఇప్పుడు యూరోపు కొంచెం సందిగ్ధావస్థలో ఉందని చెప్పొచ్చనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒప్పందం అమలు చేయాలా వద్దా? కొత్తగా టారిఫ్‌ల ఒప్పందం కుదుర్చుకోవాలా వద్దా? అలాగే డిజిటల్ ట్యాక్స్ అనేది అమెరికన్ టెక్ కంపెనీల మీద విధించబోయే ట్యాక్స్. ఇది ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందో తెలియదు. అయినా కూడా ప్రెసిడెంట్ ట్రంప్ గారు బ్రహ్మాండంగా 100కి 100% టారిఫ్‌లు విధిస్తా అని చెప్పారు. దీంతో అమెరికన్ మార్కెట్‌లే కర్మ, మన మార్కెట్‌లు అంటే ముఖ్యంగా మన ఏషియన్ మార్కెట్స్ కూడా బ్రహ్మాండంగా కూలిపోయాయని చెప్పొచ్చు. కుప్పకూలాయని చెప్పొచ్చనమాట. నిన్న మన మార్కెట్లు లేకపోవడంతో మనం బ్రతికిపోయామని చెప్పొచ్చు. లేకపోతే సెన్సెక్స్ ఒక 3000 పాయింట్లు, నిఫ్టీ ఒక 450 పాయింట్లు అవలీలగా పోగొట్టుకునేవి. తప్పించుకున్నాం. రామ్ రామ్ బచ్ గయా. బీహార్‌కు చెందిన దశరథ మాంఝీ అనే వ్యక్తి పేరు విన్నారా మీరు? ఈయన కొండని పిండి చేసిన ఘనుడు. ఇది నిజంగా జరిగిందనమాట. బీహార్‌లో ఒక విలేజ్, ఒక గ్రామం నుంచి ప్రధానమైన గ్రామానికి రావాలంటే దాదాపు ఒక రోజు పట్టేది కొండ చుట్టూ తిరిగి రావడానికి. వాళ్ళ కొండ వెనక ఉండే విలేజ్ నుండి ప్రధానమైన గ్రామానికి రావాలంటే ఒక రోజు పట్టేది దాదాపు. అటువంటిది ఆయన ఎంతో కష్టపడి తన గ్రామం నుంచి ప్రధాన గ్రామానికి కొండను తవ్వి ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. తర్వాత ఈ విధంగా ప్రభుత్వం అయితే డెవలప్ చేసింది. ప్రభుత్వం మేలుకొని అతని కృషిని గుర్తించి కూడా కాస్త సన్మానించారు. ఆ తర్వాత ప్రభుత్వాలు మేలుకొని ఒక మంచి రోడ్డు అయితే వేశారు. ప్రస్తుతం ఈ రోడ్డు చూడండి ఎంత అందంగా తయారైంది. సో, ఆ వ్యక్తి ఎంత కష్టపడి ఉంటాడో, ఎన్ని సంవత్సరాలు, దాదాపు 20 సంవత్సరాలో, 15 సంవత్సరాలు చదివాను నేను. అటువంటిది ఇప్పుడు చూడండి ఎంత అందంగా తయారైందో. సో, ఒక వ్యక్తి యొక్క కృషిని మనం ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. అలాగే ఆ వ్యక్తి ఎవరైతే కష్టపడుతున్నారో ఆ వ్యక్తికి తోడవ్వాలి, లేకపోతే దూరమవ్వాలి. ఇంతే. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గురించి మహా పండితులు, గొప్ప గొప్ప అనలిస్టులే అంచనా వేయలేకపోతున్నారు. ఎందుకంటే ఒక సమస్య పోయిందంటే ఇంకొక 10 సమస్యలు వస్తున్నాయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరిగిన వారు చాలా త్వరగా క్లోజ్ అయిందని చెప్పొచ్చు. ముగిసిందని చెప్పొచ్చు. ఏదో అమెరికా బెదిరింపులో ఇరాన్ నిస్సహాయత అవసరార్థం
మొత్తానికి ఏదైతే ఒక ఒప్పందం అయితే కుదిరింది, చాలా ఫాస్ట్‌గా కుదిరింది చెప్పొచ్చు. వితిన్ 3, 4 మంత్స్‌లో యుద్ధం అయితే ముగిసిపోయింది. కానీ 3½ ఇయర్స్ క్రితం స్టార్ట్ అయిన రష్యా, యుక్రెయిన్ యుద్ధం మాత్రం ఇప్పటికీ కొనసాగుతుంది. సో, అమెరికా ప్రెసిడెంట్ గారు ఇప్పుడు నేను ఖాళీ అయ్యాను కాబట్టి ఆ యుద్ధంలో కూడా వేలు పెడతానని చెప్తున్నాడు. ఈలోపు ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి యూరోప్ మీద 100% టారిఫ్లు అని చెప్పి బాంబు పేల్చారు. అలాగే పనిలో పనిగా ఇండియా మీద కూడా మీ దేశంలో లేబర్ ఏదైతే అంటే బాల కార్మిక ఉపయోగం ఎక్కువ చేస్తున్నారు కాబట్టి మీ పని కూడా పడతాదని చెప్పి ఒక సామెత ఇచ్చాడు. అంటే 100% బాల కార్మిక వ్యవస్థ ఉన్నటువంటి బంగ్లాదేశ్, పాకిస్తాన్ మాత్రం ఆయన ఏమాత్రం పట్టించుకోడు. అవంటే ఆయనకి వల్ల మాలిన ప్రేమ భారతదేశం మీదే ఆయనకి అక్కసు. ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న దేశం కదా, మాట వినని దేశం. అమెరికాకి తూచా తప్పకుండా ఓకే బాస్ అనే దేశం కాదు మనది. అందువల్ల మన మీద పగ, సాధింపు, కక్ష, అసూయ, అలాగే పర్సనల్ ఈగోస్. దీని ద్వారా ఏంటంటే భారతదేశం మీద ఆయన రాబోయే 2 సంవత్సరాలు నిరంతర యుద్ధం, కొత్త కొత్త సమస్యలు పెడుతూనే ఉంటాడు. అందువల్ల నేను పూర్తిగా ఇప్పుడు ఆప్షన్స్ ట్రేడింగ్ ఆపేయాలని చూస్తున్నాను. 100% ఆపేయడానికి ప్రయత్నిస్తాను. అయిపోయిన తర్వాత పూర్తిగా మనం క్యాష్‌లో అంటే సెగ్మెంట్‌లో స్వింగ్ గానీ, ఈక్విటీ గానీ, క్యాష్ గానీ అన్ని సెగ్మెంట్‌లు ఒకటే. దాంట్లో ప్రయత్నిస్తే ఏదో కాస్త మనశ్శాంతిగా చేసుకోవచ్చు. ఎందుకంటే రాబోయే 2 సంవత్సరాలు, ఆ తర్వాత అమెరికా ప్రెసిడెంట్ ఎవరొస్తారో తెలీదు. ఆయన ట్రంప్ గారిని మించిన గనుడేమో మనకు అసలు తెలీదు. అందువల్ల ఇప్పుడు సురక్షితమైన ట్రేడింగ్‌లోకి వెళ్ళవలసిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఆప్షన్స్ ఖచ్చితంగా 100% డేంజర్ అయితే ఉంది. స్టాక్ ఆప్షన్స్ 2 హిట్ అయితే 3 ఫ్లాప్ అవుతున్నాయి. సో, ఎంతకాలం నడుస్తాం ఈ విధంగా? అందువల్ల మన పద్ధతి మార్చుకోవాలి. మన రూట్ కూడా మార్చుకోవాలి. మన మార్గం కూడా మార్చుకోవాలి. అందువల్ల నేనైతే 100% ఈక్విటీలకి అయితే షిఫ్ట్ అయిపోతున్నాను. నాతో పాటు పాత మెంబర్స్ కొంతమంది నడుస్తారు వితౌట్ ఎనీ డౌట్. కొత్త వాళ్ళకి నేను వచ్చేసేయండి మనతో పాటు ఉంటే 3,00,000తో 1,20,00,000 అయిపోతుంది. గ్యారంటీలు, వారంటీలు ఇటువంటివి ఏమీ ఉండవు. ఎందుకంటే ముందు మన టార్గెట్ డైలీ 1%, దాన్ని ఎంటీఎఫ్ ద్వారా 5% ప్రతిరోజు కూడా సాధించే ప్రయత్నం చేద్దాం. అలాగే క్యాపిటల్ కూడా 3,00,000 రూపాయలు లేకుండా నన్ను అసలు సంప్రదించకండి. ఎందుకంటే ₹1,00,000తో ప్రారంభించా, 10,000తో ప్రారంభించవచ్చా, ఇవన్నీ వద్దు. 3,00,000కి నాకు ఒక చిన్న స్ట్రాటజీ ఉంది. దాని ద్వారా మనం ముందుకు వెళ్తాం. అంతేగాని 10,000తో, ₹1,00,000తో, 50,000తో నన్ను అసలు కన్సల్ట్ చేయకండి దయచేసి. ఓకే, మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, నా టైం అస్సలు వేస్ట్ చేయొద్దు. ఓకే, సాధించాలి అని నమ్మకం ఉంటే నడుద్దాం, లేకపోతే లేదు. అంతేగాని మీకు వచ్చే ప్రతి డౌట్ తీర్చేంత టైం అయితే నాకు లేదు, నాకు అంత అవసరం కూడా లేదు. అది అసలు విషయం. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్గా 25 ఇయర్స్ ఇన్ ఏ పబ్లిక్ బ్యాంక్ యాజ్ ఎ సీనియర్ మేనేజర్గా. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ 35 ఇయర్స్ ఇప్పుడు. ఈ ఎక్స్పీరియన్స్లో నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి నేర్చుకున్న గుణపాఠాల ద్వారా, నాకు నేనుగా స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. నా స్టాక్ మార్కెట్ యొక్క ప్రయాణాన్ని, అనుభవాన్ని నేను మీతో పంచుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయికి కూడా ఎంతో కొంత నష్ట భయం అయితే ఉంటుంది ప్రపోర్షనేట్గా. అది ఈక్విటీస్ కావచ్చు, డెరివేటివ్స్ కావచ్చు. అందువల్ల ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ట్రైనింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా మీకు పరిపూర్ణమైన నైపుణ్యం, అవగాహన, అలాగే నమ్మకం వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ చేయవలసిందిగా నేను సలహా ఇస్తున్నాను. అంతేగాని ఆప్షన్స్ ట్రేడింగ్ ద్వారా మీరు కోటీశ్వరులు అయిపోవాలని చెప్పి కోరికతో మాత్రం స్టాక్ మార్కెట్లోకి రాకండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ముఖ్యంగా డెరివేటివ్స్లో స్టాక్ ఆప్షన్స్ కావచ్చు, లేదా ఇంట్రాడే నిఫ్టీ, సెన్సెక్స్, లేదా ఇతరత్ర ఇండెక్స్ ఆప్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా 100% రిస్క్ని అయితే కలిగి ఉంటాయి. ఇవన్నీ గమనించిన తర్వాత మాత్రమే మీరు ట్రేడింగ్ ప్రారంభించండి. ముఖ్యంగా ట్రైనింగ్ మీద బాగా దృష్టి పెట్టండి. అలాగే నన్ను కాంటాక్ట్ చేయాలంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ద్వారా సంప్రదించి వివరాలు పొందవచ్చు. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.